రుద్రాని రాజ్కి మొత్తం నిజం తెలియాలని చెప్పి తనైతే కావ్య ఫోటోనైతే కట్ చేస్తుంది. ఇక కావ్య మెడలో పూలదండ అలాగే తాలిబొట్టు ఉన్న ఫోటోని కట్ చేసి తనైతే తన బెడ్ మీద పెడుతుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా రూమ్లోనికి రాజ్ని పంపిస్తాను, రాజు వచ్చి ఈ ఫోటో చూశాడంటే ఏం జరుగుతుందో చూస్తా అని చెప్పి రుద్రాని అయితే అక్కడే అలా బెడ్ దగ్గర కావ్య ఫోటో పెట్టి తను కిందకి వస్తుంది. ఇంతలో వాళ్ళ ఇంటికి రాజు వస్తాడు. ఇక రాజు బయట ఎండలు ఎక్కువ ఉండటంతో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తాడు. అది చూసి బామ్మ వాళ్ళైతే ఏంటన్నా టైర్డ్ అయిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే నీ మీద నాకు ఎక్కువ అభిమానం ఉంది, అందుకే నీకోసం నేను నా రూమ్లో ఏసీ ఫుల్గా చేసి ఉంచాను, ఒక్కసారి వెళ్ళి నా రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకొని రా బాబు అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు అయితే అవునా ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటాడు. ఇక తన రూమ్లో ఏసీ ఉందని తెలిసి రాజు అయితే పరిగెత్తుకుంటూ రుద్రాని రూమ్కి అయితే వెళ్తాడు. ఇక రుద్రాని రూమ్లో అక్కడే అలా ఫోటో అయితే బెడ్ మీద ఉంటుంది. అది చూసి రుద్రాని అయితే చాలా సంతోషిస్తుంది. ఇక రాజు అయితే పరిగెత్తుకుంటూ రుద్రాని రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక రాజుతో పాటు వెనకనే రుద్రాని కూడా వెళ్తూ ఉంటుంది. ఇక రాజు రూమ్లోనికి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న ఫోటో ఏంటి అని చెప్పి ఇలా తీసి చూస్తాడు. చూసేసరికి కావ్య పెళ్లి చేసుకున్నట్టు ఫోటో ఉంటుంది. అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, కళావతికి పెళ్ళయిందా, కళావతికి పెళ్ళయి కూడా నాకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రుద్రాని అయితే అది చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజుకి ఈ విషయం తెలిసింది. ఇప్పుడు రాజు ఎలాంటి రచ్చ లేపుతాడో నేను చూస్తానని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.